మీకు మీ అమ్మా నాన్న చూస్తే కేవలం టైలరింగ్ మీద ఆధారపడి బ్రతికే మనుషులు కదా. సీట్ అవునవును. ఎలా వచ్చింది? మెరిట్ మీదే వచ్చింది. మెరిట్ మీద వచ్చింది. 10థ్ క్లాస్ ఇంటర్ ఇంకా జేఈఈ మెయిన్స్ పర్సెంటేజ్ మీద సీట్ ఇచ్చారు నాకక్కడ. చాలా కష్టపడుతూ చదివించారు. వాళ్ళు చదువుకోలేకపోతే నాకు చదివించుకోవాలి అని చాలా కష్టపడుతున్నారు. తల్లిదండ్రులైతే మీకోసం చాలా కష్టపడుతున్నారు. చాలా అది మీరు గ్రహించారు. అవును, గ్రహించాను. లేకపోతే మీ ఆర్ట్ ఏదైతే ఉందో ఈ ఆర్ట్ మీద మీకు ఎలా అభిరుచి ఎలా కలిగింది? లాక్డౌన్ లో ఉన్నప్పుడు 8th క్లాస్ లో ఒక అతనికి గిన్నిస్ రికార్డ్ వచ్చింది. న్యూస్ ఛానల్ లో చూశాను నేను. అప్పుడు అనుకున్నా నేను కూడా ఇలాంటిది నేర్చుకొని అలాగా గొప్పగా అవుదాము అని. చిన్నప్పటి నుంచి చాలా నెమ్మదిగానే ఉంటాడు. చాలా మంచోడు. అంటే కాదు, నెమ్మదిగా ఉన్న అబ్బాయి కళ్ళలోంచి నీరు వస్తుంది ఆవిడికి. పుత్రోత్సాహం అంటారు దాన్ని. అంటే నెమ్మదిగా ఉన్నటువంటి అబ్బాయి ఇంత మంచి ఆర్ట్ నేర్చుకుని ఈ రోజు ఈ రికార్డు కొట్టాడు అంటే మీరు అసలు ఊహించారా అది? లేదండి, అసలు ఊహించలేదు. మీరు గాని మీ హస్బెండ్ గాని ఎవరు ఊహించలేదు. ప్రపంచ స్థాయి రికార్డు కొడతాడని మీరు ఎప్పుడైనా ఊహించారా? లేదు సార్, ఊహించలేదు. కాకపోతే వృద్ధిలోకి వస్తాడని అన్ని మేము ఊహించాం తప్ప ఎడ్యుకేషన్ పరంగా ఈ మైక్రో ఆర్ట్ లోని ఇలాగ ఇండియా మొత్తం మీద పేరు తెస్తాడని మేము అసలు ఊహించలేదు. లేవు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మా ఆర్థికంగా మేము వెనకబడి ఉన్న ఎడ్యుకేషన్ పరంగా మాత్రం ఏ రోజు మేము లోడ్ చేయలేదు. టాప్ కాలేజ్ స్కూల్లోని టాప్ కాలేజీలోని ఫస్ట్ నుంచి మా ఎంకామ్లోని ఇంచుమించు 80% బాబు ఎడ్యుకేషన్ కోసం మేము ఫస్ట్ నుంచి ఖర్చు కదండి. ప్రసాద్ గారు వాళ్ళ భార్య గారు సంపాదించిన సంపాదనలో 80% కోదండపాని మీద పెట్టుబడి పెట్టారు. అంటే ఇది ఏదో ప్రయోజనం ఆశించి కాదు, తన కొడుకుని మరింత ఉన్నతమైన స్థానంలో చూడాలనే ఉద్దేశంతో అతని కోసమే వీళ్ళు జీవిస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అర్థమవుతోంది.